సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రముఖ నేతలపై దారుణమైన విమర్శలు, అసభ్యకరమైన పోస్టులు పెడుతూ చెలరేగిపోయిన బోరుగడ్డ అనిల్కు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. హైకోర్టు ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అంటూ నిలదీసింది. ఈ రకమైన చర్యలను క్షమించలేమంటూ కోర్టు స్పష్టం చేసింది. అనిల్పై ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు కోర్టుకు తెలిపారు. వైసీపీ హయాంలో విపక్ష నేతలపై అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం అనిల్కు పరిపాటిగా మారింది. అప్పట్లో అతనిపై వచ్చిన ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోలేదని ప్రచారం కూడా సాగింది. అనిల్ తనను తాను కేంద్ర మాజీ మంత్రి రామ్దాస్ అఠావలే అనుచరుడిగా చెప్పుకుంటూ గుంటూరు ప్రాంతానికి చెందినవాడిగా పేర్కొనేవాడు. అయినప్పటికీ పులివెందులకు చెందినవాడిగా ప్రచారం చేసుకునేవాడు. ప్రభుత్వం మారినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. అసభ్యకర పోస్టులపై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్న అనిల్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు విచారణలో అతని తీరుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అతను సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా వైసీపీ అనుకూల టీవీ ఛానల్స్లో కూడా అసభ్యంగా మాట్లాడేవాడని కోర్టు వెల్లడించింది. ప్రతిపక్షాలకు చెందిన మహిళలను దూషించడం, వ్యతిరేకించిన వారిని బెదిరించడం అతని అనవసర చర్యలుగా పేర్కొంది. హైకోర్టు అనిల్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించడం అతని చర్యలపై న్యాయ వ్యవస్థ సీరియస్గా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇలా సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన ప్రచారానికి కేవలం వైసీపీ మాత్రమే యత్నించిందా? ఇక మిగిలిన పార్టీ వాళ్ళు ఎటువంటి రిమార్క్స్ ఇవ్వలేదా అనే విషయంపై కూడా జోరుగా చర్చ సాగుతోంది. సోషల్ మీడియా అనేది ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఉండాలే తప్ప వారిని సంఘ వ్యతిరేక చర్యలకు ప్రోత్సహించే విధంగా ఉండకూడదు. ఈ విషయంలో పార్టీలకు, రాజకీయాలకు, వ్యక్తులకు అతీతంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే తప్ప మార్పు కనిపించే అవకాశం లేదు.